హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పర్మనెంట్గా ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకునే అవకాశం అయితే మనకు వచ్చింది. దానికి గాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా ఎక్కడి నుంచి అనుకున్నట్లయితే ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మన పోస్టల్ సర్వీసెస్లో మంచిగా అవకాశం అయితే వచ్చాయి. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోండి. మీకు కావాల్సింది క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మీకు లభిస్తాయి. ఎక్కడ కూడా స్కిప్ చేసుకోకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పటికీ మన ఛానల్ 1000+ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యింది. మన టార్గెట్ ఇంకా 2000+ సబ్స్క్రైబర్స్కి అయితే మనం అనుకున్నాం. సో మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అలాగే మరొకసారి థ్యాంక్స్ గాయ్స్. మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ కన్ఫామ్గా ప్రతిరోజు అయితే నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ప్రతిరోజులాగే. ఇప్పుడు మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పర్మనెంట్గా మనం ఇండియన్ పోస్టల్ సర్వీసెస్లో జాబ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఇవ్వలేదు. మనం పూర్తిగా తెలుగు రాష్ట్రంలోనే మనం వర్క్ అయితే లొకేషన్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది ఫేక్ న్యూసా లేదంటే ఏమిటి అని. సో ఫేక్ న్యూస్ అయితే కాదు, మీకు అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తాను, చూడండి. మీకే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. దీని యొక్క శాలరీ ఎంత, అలాగే పోస్ట్ యొక్క వివరాలు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎగ్జామినేషన్ ఏముంటుంది అన్న పూర్తి వివరాలు అనేది మీకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నోటిఫికేషన్ నేను క్లియర్గా ఓపెన్ చేశాను. ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఎక్కడి నుంచి చూసుకున్నట్లయితే హైదరాబాద్ లొకేషన్లో అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ గాను వీళ్ళు వదిలినారు ఫ్రెండ్స్. దీని యొక్క పోస్ట్ వివరాల గురించి తెలుసుకున్నట్లయితే స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రేడ్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్కి పోస్టులకు గాను వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. దీనిలో చూసుకున్నట్లయితే పూర్తిగా 5 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. 5 వేకెన్సీస్ని క్యాస్ట్ కేటగిరీకి డివైడ్ చేస్తున్నారు. ఆ రిజర్వేషన్ ప్రకారం మనం చూద్దాం. ఇప్పుడు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీస్ని అయితే డివైడ్ చేయడం జరిగింది. అలాగే దీని యొక్క జీతం చూసుకున్నట్లయితే మనకు పూర్తిగా 25,000 వరకు జీతం అయితే వస్తాయి ఫ్రెండ్స్. స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే 19,900 ఇచ్చున్నారు. అలాగే మీకు అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకొని పూర్తిగా 25,000 వరకు జీతం అయితే మీకు లభిస్తుంది. దీని యొక్క అప్లికేషన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే మనకు 19 ఆగస్ట్ 2020 క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ లోపలే మీకు ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి తెలుసుకున్నట్లయితే 18 to 27 ఇయర్స్ వరకు ఇచ్చినారు ఫ్రెండ్స్. 18 నుంచి 27 లోపున ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చున్నారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ గురించి తెలుసుకున్నట్లయితే 3 years వచ్చి ఓబీసీ వాళ్ళకి ఇచ్చినారు. అండ్ అలాగే 40 ఏళ్ళ వరకు గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరు ఉన్నా వాళ్ళకు కూడా ఇచ్చున్నారు అవకాశం. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్స్ వివరాలు తెలుసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. అలాగే దాంతోపాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి మీకు. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. అలాగే మీకు మోటార్ మెకానిజం మీద అవగాహన ఉండాలి. అంటే చిన్న చిన్న రిపేర్లు ఏమైనా వస్తాయి కదా ఫ్రెండ్స్ వెహికల్స్కి, అవి చిన్న చిన్న రిపేర్లు మీరే చేసేటట్టు మీకు అవగాహన ఉంటే సరిపోతుంది. దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి సరిపోతుంది. అలాగే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా దీనికి కొంచెం ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే ఏంది ఎక్స్పీరియన్సా ఫ్రెషర్స్కి లేదా అని ఏం లేదు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ కన్ఫామ్గా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కొంచెం యూజ్ అవుతుంది, అడిషనల్గా యాడ్ అవుతుంది అంతే. కాకపోతే ఫ్రెషర్స్ కన్ఫామ్గా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 3 స్టేజ్లుగా సెలెక్ట్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1, 2, 3 మూడిట్లో క్వాలిఫై అయినట్లయితే మీకు జాబ్ అయితే కన్ఫామ్గా ఇక్కడ ఉంది. ఫస్ట్ స్టేజ్ 1 గురించి చూసుకున్నట్లయితే పూర్తిగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ
స్టేజ్ 1లో మీకు మోటార్ మెకానిజం గురించి క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆన్సర్స్ చేసినట్లయితే ఈజీగా క్వాలిఫై అయిపోతారు ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో కూడా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. థర్డ్ స్టేజ్లో చూసుకున్నట్లయితే టెస్ట్ ఫర్ ఫార్వర్డ్ డ్రైవింగ్ మీద ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ 1 ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి చూసుకున్నట్లయితే మనకు 80 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా రిజర్వేషన్ ప్రకారం అయితే పర్సంటేజ్ ప్రకారం సెలెక్ట్ అయితే చేసుకుంటున్నారు. SC ST వాళ్ళకి 33%, OBC అండ్ EWS వాళ్ళకి 37% అండ్ అదర్స్కి 40% వరకు ఇవ్వడం జరిగింది. ఈ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దాని యొక్క పోర్షన్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టేజ్ 3 వరకు ఒకే రిజర్వేషన్ ప్రకారమే వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి 80 మార్క్స్కి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు. సో మిస్ కాకుండా చేసుకోండి. ఈ సిలబస్ కూడా మీరు ఒకసారి ఈ PDF లింక్ను ఓపెన్ చేసినట్లయితే మీకు క్లియర్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు PDF లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే చూసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ అని మెన్షన్ చేసి ఉంటాను, పక్కనే లింక్ ఉంటుంది. ఆ లింక్ని కూడా మీరు ఓపెన్ చేసుకొని ఈ పూర్తి వివరాలు అనేది చూసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ దీంట్లో క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలన్న వివరాలు తెలుసుకున్నట్లయితే మనకి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ఎలా అప్లై చేయాలి పూర్తిగా అని. ఇది పూర్తిగా మనకు పోస్టల్ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ అయితే అప్లై చేయడానికి అవకాశమే లేదు. మనకు ఈ నోటిఫికేషన్లోనే వాళ్ళు అప్లికేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ఇదే అప్లికేషన్ ఫ్రెండ్స్. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే లాస్ట్ పేజెస్లో మీకు ఈ అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ మాత్రం ప్రింట్ తీసుకోండి. 3 పేజెస్ ఉన్నాయి. ప్రింట్ తీసుకొని దీంట్లో మీ ఫోటో, మీ ఫాదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసేయండి ఫ్రెండ్స్. మీ సైన్స్ కూడా కన్ఫామ్గా పెట్టండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి. దాంతోపాటు ఇది కూడా పెట్టండి. అండ్ డిక్లరేషన్ ఫామ్ ఉంది. డిక్లరేషన్ ఫామ్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని ప్రతి ఒక్కటైతే మీరు మెన్షన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫుల్ నేమ్, మీ ఫాదర్ నేము, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ వివరాలు ప్రతి ఒక్కటైతే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ అప్లికేషన్తో పాటు మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ గురించి చెప్తాను చూడండి. మీ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే జెరాక్స్ కాపీసే, ఎటువంటి ఒరిజినల్స్ కాదు. మీ ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ది, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇలాంటివి అప్లికేషన్తో పాటు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రీసెంట్ ఫోటో కూడా పెట్టాలి ఫ్రెండ్స్. ఇవన్నీ అటాచ్ చేసి ఆ అప్లికేషన్స్తో పాటు మన డాక్యుమెంట్స్ని కూడా అటాచ్ చేసి మనం పోస్టల్లో అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ పోస్టల్ అడ్రస్ని మీకు ఒకసారి చదువుతాను, వినండి. ద మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీసెస్, కోటి, హైదరాబాద్ 500095. స్పీడ్ పోస్ట్ అయినా రిజిస్టర్ పోస్ట్ అయినా ఏదైనా పర్వాలేదు అని మెన్షన్ చేస్తున్నారు. అది కూడా మనం 19th ఆగస్ట్ 2020, 19 ఆగస్ట్ 2020 లోపు వాళ్ళకైతే అందేటట్టు మనం అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి, లేకుంటే రిజెక్ట్ చేస్తామని క్లియర్గా ఇచ్చున్నారు. అంటే మీరు పెట్టే డాక్యుమెంట్ జెరాక్సే కాబట్టి ఆ జెరాక్స్ కాపీస్ మీద మీ సంతకం అయితే చేయాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద మీ సంతకం అయితే చేయాల్సి ఉంటుంది, అది మర్చిపోకండి. ఒకవేళ మీరు సంతకం అయితే చేయకుండా వదిలేసినట్లయితే అది రిజెక్ట్ అయితే చేస్తారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు రిజెక్ట్ అయిన తర్వాత. సో మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద సంతకం అయితే చేయండి. సో ఈరోజు వివరాలు ఇదే ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో మన టార్గెట్ గుర్తుంది కదా ఫ్రెండ్స్, 2000+ సబ్స్క్రైబర్స్ అయితే మనకు కావాలి. సో మిస్ కాకుండా సబ్స్క్రైబ్స్ అయితే చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇలాంటి వివరాలన్నీ మీకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.